నమస్కారం. ఈరోజు నేను భగవద్గీతలో 12వ అధ్యాయం 13వ శ్లోకం ఇంకా 14వ శ్లోకం మరియు తాత్పర్యం వివరిస్తాను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఈ రెండు శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ఎవరైతే సమస్త జీవుల పట్ల ద్వేషం లేకుండా ఉంటారో, స్నేహపూర్వకంగా కరుణతో ఉంటారో, అహంకారం మమకారం లేకుండా ఉంటారో, సుఖదుఖాలను సమంగా చూస్తారో, క్షమించే స్వభావం కలిగి ఉంటారో, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉంటారో, మనసుని అదుపులో పెట్టుకుంటారో, దృఢమైన నిశ్చయం కలిగి ఉంటారో, తన మనోబుద్ధులను పరమాత్మ అయిన నాయందే నిలుపుతారో, ఇలాంటి భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.